ఈరోజు సమంత ఎంత హ్యాపీగా ఉందంటే తెలుగు సినీ చరిత్రలో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. తెలుగు సినీ చరిత్రలో షీఈ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్. 100 కోట్లు దాటింది కలెక్షన్ మా ఇంటి బంగారం సినిమాకి. ఆమె మరిది అఖిల్ కోరుకున్నాడు కదా, మా ఇంటి బంగారం బాగా ఆడాలి అని చెప్పేసి. సో అంతింటి మంచి కోరాడు, మనమంతా కోరుకున్న సినిమా కూడా చాలా బాగుంది. అండ్ టికెట్ రేట్లు పెంచలేదు. టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే సినిమా బాగుంటే చాలు సూపర్ డబ్బులు హిట్ చేస్తామని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు నిరూపించేశారు. సో మా ఇంటి బంగారం 100 కోట్లు. అండ్ ఆమె అమ్మ కాబోతున్న మూమెంట్లో రెస్ట్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉన్నారు. ఇక అఖిల్ ఇతను కూడా దుమ్ము లేపాడు. 2 రోజుల్లో 37 కోట్లు వచ్చాయి. ఫస్ట్ డే 17 కోట్లు, 2 రోజులు 20 కోట్లు వచ్చింది. ఇతనికి ప్లస్ పాయింట్ కూడా ఇదే, టికెట్ రేట్లు రీజనబుల్ రేట్లో ఉన్నాయి. పెద్ద సినిమాలు చూస్తే అది పెద్ద తప్పు ఏంటంటే ఆ సినిమా యావరేజ్గా ఉన్న టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే సూపర్ హిట్ అయింది. టికెట్ రేట్లు భయంకరంగా పెంచేస్తున్నారు. దాంతో సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే పోయిందిరా అంటున్నారు. ఇంకా అది వాళ్ళు తెలుసుకోవాలి, ఇప్పటికైనా తెలుసుకోవాలి. సినిమా వచ్చేసింది మిక్స్డ్ టాక్ వచ్చింది, అఖిల్ది లెనిన్. బట్ కలెక్షన్లో ఊచకోతకు వస్తున్నాడు. టికెట్ రేట్లు అందుబాటులోని సరైన సినిమా లేవు కాదు. అండ్ సినిమా బాగుంది. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్. మొత్తానికి మంచి జాక్ పాట్ కొట్టినట్టే. అండ్ అఖిల్ హ్యాపీగా ఉన్నాడు, నాగార్జున హ్యాపీగా ఉన్నారు. ఓవరాల్గా మాజీ అక్కినేని కోడలు, ప్రజెంట్ అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఒక పక్క మా ఇంటి బంగారం 100 కోట్లు. అండ్ అఖిల్ వచ్చేసి ఈజీగా ఈరోజు కలెక్షన్స్తో 50 కోట్లు కొట్టేస్తాడు. You did 100 crores? We did 100 crores.